గుంటూరు జిల్లా మాచర్ల 29వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి తన అనుచరులతో పోలింగ్ కేంద్రంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. అక్కడి ఈవీఎంను పగలగొట్టారు. సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. వైఎస్ఆర్సీపీకి ఓట్లు పడుతుంటే మీరేం చేస్తున్నారంటూ తిట్ల దండకం అందుకున్నారు. 29వ వార్డులో ఇప్పటికే 70% పోలింగ్ నమోదైంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయన అరెస్టు చేశారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రవీంద్ర అందిస్తారు. నా కొడుకులు ఉండవు, నా కొడుకు కట్టలేసి నా కొడుకు ఇప్పుడు రోజు యాదవ ఎక్కడ చూడండి టౌన్ లో ఉన్నారు. టౌన్ లో కౌంట్ చేసి లక్ష్మారెడ్డి గారా ఎమ్మెల్యే గారు దిగ్మెడితే సరిపోద్ది అనుకుంటున్నా. నీ ఎవరు నలుగుతారు ఆ పడగలరు మంది కళ్ళకుంటలు వస్తే ఏం చెప్పండి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, మరి ఈవీఎం ని పగలగొట్టిన నేపథ్యంలో పోలైన ఓట్ల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఎన్నికల సంఘం ఎటువంటి చర్య తీసుకుంటోంది? జరిగిన సంఘటనకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇప్పటికే ఇంజనీర్లు ఇక్కడ రావడం జరిగింది. 29వ వార్డులో ఈవీఎంను ఇంకా పరిశీలిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు పోలింగ్ నమోదైన 70% పోలింగ్ నమోదైన నేపథ్యంలో కనీసం అవన్నీ భద్రంగా ఉన్నాయా లేదా, ఇక మీద దీన్ని బాగు చేస్తే తదుపరి పోలింగ్ నిర్వహించవచ్చా లేదా అనే దాని మీద కూడా ఇంకా తజ్జన జరుగుతూనే ఉంది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే సమాచారం అందించిన నేపథ్యంలో అక్కడి నుంచి సమాచారం రావాల్సింది. ఇప్పటివరకు అయితే ఇంకా ఏం రాలేదు. మరొక 20-30 నిమిషాల్లోనే ఎలక్షన్ కంటిన్యూ చేయాలా లేదంటే ఈ వార్డులో ఆపేసి మళ్ళీ నిర్వహించాలా, రీపోలింగ్ నిర్వహించాలా అనే దాని మీద స్పష్టమైన ఆదేశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈవీఎం ను ధ్వంసం చేశారో మాచర్లకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిసేపటి క్రితమే మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ కి ఆయన్ని తీసుకురావడం జరిగింది. ఆయనతో పాటు మరికొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరి మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద వీరి మీద కేసులు నమోదవుతున్నాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి చాలా సీరియస్ గా ఉంటుంది. ఎన్నికలకు ఏమాత్రం అవాంతరం జరిగినా, అవాంఛనీయ సంఘటనకు ఎవరు పాల్పడినా సరే నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు జరిగిన మాచర్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఏకంగా మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రజాప్రతినిధి ఇంత దౌర్జన్యం చేయటం దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో మొదటగా ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు అక్రమంగా పోలింగ్ బూత్ లోకి చొరబడటం, అట్లాగే పోలింగ్ విధుల్లో ఉన్న అధికారులను దౌర్జన్యం చేసి దుర్భాషలాడటం అనే అంశాల మీద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 353 ఫైల్తో సెక్షన్ కూడా నమోదైంది. మరిన్ని కేసులు నమోదు కోసం ఇప్పటికే లీగల్ చెల్లించి కూడా ఇక్కడ ఉన్న పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఏ సెక్షన్ కింద మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి మీద కేసులు నమోదయ్యాయన్న సమాచారం అయితే చాలా స్పష్టంగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. రవీందర్, ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి విచక్షణ రహితంగా ఇలా ఈవీఎం ని ధ్వంసం చేసి అలాగే సిబ్బందిపై కూడా దౌర్జన్యం చేయడం అనేది, దీనికి సంబంధించి సిబ్బంది ఏమంటున్నారు, అలాగే ఓటర్లు ఏమంటున్నారు? ఘటనకు సంబంధించి అక్కడ ఉన్న పోలింగ్ ఉద్యోగులు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిశ్చేష్లు అయిపోయారు. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు, పల్నాడులో సీనియర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇంత దౌర్జన్యంగా లోపల రావడం, అట్లాగే మా మీద దౌర్జన్యం చేస్తారని మేము ఏమాత్రం ఊహించలేదు. తేల్చుకున్న లేపి ఆయన ఒకసారిగా లోపల దూసుకురావడం, ఆయన అనుయాయులతో లోపల దూసుకురావడం, మా మీద దౌర్జన్యం చేయడంతో మాకు ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అంతలోనే మేము ఆయన్ని వారించే సమయంలోనే ఏకంగా ఈవీఎం దగ్గరికి వెళ్ళి బయటకు తీసుకొచ్చారు, మా అందరి సమక్షంలోనే పాల్గొట్టారు అంటూ కొన్న పోలింగ్ విధుల్లో పాల్గొన్న అధికారులు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఇంత దారుణంగా ఈయన మాజీ ఎమ్మెల్యే వ్యవహరిస్తారని మేము ఏమాత్రం ఊహించలేదు. లేదంటే మధ్యలోనే గదిలో కూడా రానికుండా పోలీసులతో చెప్పి ఆపించే పరిస్థితి ఉండేది. కానీ ఆయన మామూలుగా లోపలికి వస్తున్నారు. ఈ విచిత్రం ఏంటంటే 29వ వార్డులో ఇతనికి కూడా ఓటుంది. అదే వార్డు సొంత నియోజకవర్గం, సొంత వార్డు ఉన్నది 29వ నియోజకవర్గం, 29వ వార్డు. ఆ వార్డులోకి ఈయన రావడంతో ఓటు వేయడానికి వస్తున్నాడు కావాలని చెప్పి అక్కడున్న పోలింగ్ అధికారులు కానీ ఇతర పార్టీల ఏజెంట్లు కానీ ఊహించారు. కానీ అందుకు భిన్నంగా ఈయన ఏకంగా వెళ్లి ఈవీఎం ని పాల్గొట్టేసరికి వీరంతా కూడా నిశ్చేష్లు అయిపోయారు. మరోవైపు ఇక్కడ 29వ వార్డులోనే
ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్క అభ్యర్థి కూడా పోటీలో లేకపోవడంతో పిన్నెల్లి లక్ష్మారెడ్డికి తల కొట్టేసిన పరిస్థితి ఏర్పడింది. ఇంత సీనియర్ నాయకుడిని ఉండి ఇక్కడ వార్డులో ఎలాంటి కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ముందు తలదించిన పరిస్థితి ఏర్పడిందన్న కారణంతో ఇక్కడ టీడీపీకి సంబంధించి ఇండిపెండెంట్ గా అతను వేశాడు. అతనికి సంబంధించి టీడీపీ వ్యక్తి అతనికి వకాల్సి పలుకుతూ అతనికి గెలిపించాలంటూ గత కొద్ది రోజులుగా 29వ వార్డులో ప్రచారం చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని గెలిపించాలంటూ లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన ఒక్కసారిగా అక్కడ ఉన్న ఉద్యోగుల మీద దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లు పడుతున్నట్టు కనిపిస్తుంది. మీరంతా ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారంటూ అతనికి సంబంధించిన స్వతంత్ర అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్లు, తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్ల మీద కూడా ఆయన దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత పోలింగ్ అధికారులు మీరే సహకరిస్తున్నారంటూ వారి మీద దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత ఈవీఎం లో పాల్గొట్టిన పరిస్థితి. వీటన్నిటిని కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఎలక్షన్ కమిషన్. ఎక్కడున్న పోలింగ్ లో ఉన్న విధుల్లో ఉన్న ఉద్యోగులు కూడా ఏమాత్రం ఊహించని పరిణామం కావడంతో వారంతా కూడా షాక్ గురయ్యారు. మొత్తం 70% పోలింగ్ నమోదైన నేపథ్యంలో దీన్ని తర్వాత కంటిన్యూ చేయాలా లేక పోలింగ్ ఆపేసి మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలనే దాని మీద ప్రస్తుతం కూడా తర్జన జరుగుతున్నాయి. ఏదేమైనా ఒక అరగంట లోపే ఒక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం నిర్దేశించిన సమయం అయిపోయింది కాబట్టి ఇంకా పోలింగ్ జరిగే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయా? అక్కడ ఓటర్లు ఉన్నారా? క్యూ ఏమైనా కనిపిస్తోందా? పోలింగ్ కేంద్రం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి అయితే పోలింగ్ కేంద్రం దగ్గర ఎవరు ఓటర్లు లేరు కానీ పక్కకు వచ్చి కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పోలింగ్ స్టాఫ్ అంతా కూడా బయటకు వచ్చారు. తర్వాత రిటర్నింగ్ అధికారితో పాటు పోలీస్ ఉన్నతాధికారులు ఇక్కడ చేరుకుంటున్నారు. ఏమి చేయాలనే దాని మీద భజన పడుతున్నారు. మరోవైపు ఇంజనీర్లు రావడం జరిగింది. ఈవీఎం పనిచేస్తుందా లేదా, పూర్తిగా ఇక మొరాయించినట్టేనా అనే దాని మీద కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈవీఎం పనిచేసే పరిస్థితి ఉంది అని కనుక ఇంజనీర్లు తేల్చి చెప్తే మాత్రం దీన్ని మళ్ళీ కంటిన్యూ చేసే పరిస్థితి ఉంది. ఎలక్షన్ నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ టైం అయిపోయినప్పటికీ ఇక్కడ జరిగింది ప్రత్యేక పరిణామం కాబట్టి దీన్ని మళ్ళీ అదనంగా సమయం కేటాయించి దీన్ని తర్వాత కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే దీన్ని ఎలక్షన్ కమిషన్ అదే విధంగా స్వీకరిస్తుందా లేదా సమయం పూర్తి అయిపోయింది కాబట్టి తదుపరి మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలనే దాని మీద ఒక స్పష్టత రావడానికి అయితే మరి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. రవీందర్, ప్రస్తుతం పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఎక్కడ ఉన్నారు? పోలీసులు అదుపులోనే ఉన్నారా? పిన్నెల్లి లక్ష్మారెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ కూడా చేశారు. ఆయనతో పాటు మన కొంతమంది కార్యకర్తలను కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో వీరందరూ కూడా ఉండటం జరిగింది. మరి వచ్చేపట్లో ఎస్పీ కూడా అక్కడ చేరుకోబోతున్నారు. ఎస్పీ నేరుగా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది లక్ష్మారెడ్డిని. ఆ తర్వాత ఆల్రెడీ కేసులు నమోదు అవుతున్నాయి. ఏ సెక్షన్ల కింద పెట్టాలనే దాని మీద ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద 353 కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదవుతున్నాయి. అయితే అదనంగా ఇంకేంటి అనే దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకోబోతున్నారు. ఆ తర్వాత మరో గంట సేపట్లోనే ఏ సెక్షన్ కింద నమోదు చేయబోతున్నారనే ఒక స్పష్టత కూడా రాబోతుంది. ఇప్పటి వరకు పిన్నెల్లి లక్ష్మారెడ్డితో పాటు మరొక 12 మంది వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు కార్యకర్తలను పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వీరందరి మీద కూడా నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు కాబోతున్నాయి. మరి ఈవీఎం ధ్వంసమైన నేపథ్యంలో మళ్ళీ ఓటింగ్ అనేది నిర్వహిస్తారా లేదా? ఇటువంటి అయోమయ పరిస్థితిని ఎన్నికల సంఘం ఏ విధంగా తీసుకుంటోంది? ఎప్పటిలోగా దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది? దీని మీద ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గానే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నికల కమిషన్ ముఖ్యంగా పల్నాడు మీద దృష్టి పెట్టింది. ఎందుకంటే పల్నాడు ప్రాంతం చాలా అత్యంత సమస్యాత్మకమైనది. ఒకవైపు మావోయిస్టుల ప్రభావం ఉంటుంది, మరోవైపు ఫ్యాక్షనిస్టుల ప్రభావం ఉంటుంది. ఈ రెండు ప్రధానంగా ముఠా కక్షలో ఉన్న నేపథ్యంలో ఎప్పుడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయన్న ఒక అనుమానం మొదటి నుంచి కూడా పోలీస్ శాఖను పీడిస్తున్న పరిస్థితి. ఇంకా చెప్పాలంటే మొత్తం భారతదేశంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్న మొట్టమొదటి 10 నియోజకవర్గాల్లో పల్నాడు ప్రాంతం కూడా ఉందంటే ఏ స్థాయిలో ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయా అన్నది ఎలక్షన్ స్థాయిలో ఒక నిర్ధారణకు వచ్చిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీసు బలగాలను కూడా పెద్ద ఎత్తున తరలించిన పరిస్థితి ఉంది. అప్పటికీ అయినప్పటికీ కూడా పోలీసులను ఏమాల్చి పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఏకంగా పోలింగ్ బూత్ లకు వెళ్తాం, ఈవీఎం ను ధ్వంసం చేయడం లాంటి ఘటనలకు ఆయన పాల్పడ్డారు. అట్లాగే అక్కడ ఉన్న ఏజెంట్లతో పాటు పోలింగ్ అధికారుల మీద కూడా దౌర్జన్యం చేసిన పరిస్థితి. దీంతో చాలా ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుంది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు గంట వ్యవధిలోనే పిన్నెల్లి లక్ష్మారెడ్డితో పాటు ఆయనతో ఈ దౌర్జన్య కాండలో పాల్గొన్న మరొక 10 మందికి పైగా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మమత, ఇప్పుడు 70% మేర ఓట్లు పోలైనట్టుగా తెలుస్తోంది కదా, ఇప్పుడు పోలింగ్ పూర్తయిందనే భావించవచ్చా? ఏమైనా కొనసాగే అవకాశాలు ఉన్నాయా?
ప్రస్తుతానికి అయితే 70% పోలింగ్ పూర్తయింది. దాదాపు అక్కడ 1200 వరకు ఓట్లు ఉన్నాయి. దాంతో చాలా వరకు అంటే 70% వరకు పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో మిట్ట మధ్యాహ్నం దాదాపు 2 గంటల 10 నిమిషాల సమయంలో ఇటు స్టాఫ్ అట్లాగే మిగతా ఈ పోలింగ్ ఏజెంట్లు కూడా కాస్త ఏమయ్యారు, వీరంతా కూడా భోజనం చేసేందుకు కాస్త రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రిలీవ్ గా ఉన్న కొంతమంది ఏజెంట్లను పంపించే పరిస్థితి ఉంది. అట్లాగే పోలింగ్ లో పాల్గొంటున్న విధుల్లో పాల్గొంటున్న పోలీస్ అధికారులు కూడా భోజనానికి కూర్చున్న పరిస్థితి కనిపించిన తర్వాత ఇదంతా పరిస్థితిని గమనించిన తర్వాతే పిన్నెల్లి లక్ష్మారెడ్డి తన 40 మంది అనుయాయులతోటి పోలింగ్ బూత్ లోకి తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఒకసారిగా పాల్గొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఖచ్చితంగా ఇప్పటికే 70% పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఇక తర్వాత నిర్వహించాలా లేదా ఇంతటితో ఆపేసి రీపోలింగ్ నిర్వహించాలా అనే దాని మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. రాష్ట్ర స్థాయిలో అధికారులు మాట్లాడుతున్నారు. ఇటువైపు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ కూడా రాష్ట్ర స్థాయి ఎన్నికల కమిషన్ అధికారులతో చర్చిస్తున్నారు. ఏదైనా ఒక 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో ఒక నిర్ణయం అయితే వెలువడే పరిస్థితి కనిపిస్తుంది. మమత, పిన్నెల్లితో పాటు ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేశారు? మొత్తం ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఇప్పటి వరకు పిన్నెల్లితో పాటు మరొక 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు కాకుండా మరికొంతమంది కూడా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. మొత్తం 40 నుంచి 50 మంది వరకు ఈ దౌర్జన్య కాండలో పాల్గొన్నారు అన్నది అటు పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న అధికారులు ఫిర్యాదు చేసిన పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే ఇప్పటి వరకు 12 నుంచి 13 మంది మాత్రమే అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఇంకా దాదాపు 30 మంది పైగానే అరెస్ట్ కావాల్సిన పరిస్థితి. వీరందరూ ఎటువంటి పరారైపోయారు. వారందరూ కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంది. ఇప్పటికే అక్కడ వెబ్ కాస్టింగ్ ఉంది. అట్లాగే ఎన్నికల అధికారులు కూడా వీడియో తీస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో వీడియో ఫుటేజ్ ని దగ్గర తెప్పిస్తున్నారు. ఇప్పుడు ఇటు జిల్లా కలెక్టర్ అట్లాగే రూరల్ ఎస్పీ ఇద్దరు కూడా వీడియో ఫుటేజ్ ని చూస్తున్నారు. వీరిని ఐడెంటిఫై చేసేందుకు స్థానిక పోలీసుల సహకారం కూడా తీసుకున్నారు. ఓవరాల్ గా వీరందరినీ ఐడెంటిఫై చేసిన తర్వాత మిగతా దాదాపు 25 మంది నుంచి 30 మంది వరకు ఉన్న మిగతా దౌర్జన్య కాండలో పాల్గొన్న వ్యక్తులను కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పిన్నెల్లి లక్ష్మారెడ్డితో పాటు మరొక 12 మంది స్థానిక నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో వీరందరినీ కూర్చోబెట్టి నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ రవీందర్.